ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. బాహ్యరూపమైనటువంటి విషయాలను అంటే విషయ రూపాలను ఏ అయితే ఉన్నవో వాటిని అన్నింటినీ కూడా వదిలివేయి. అంతేకాదు మనస్సును ఆత్మయందు మాత్రమే లయింపజేయు. అలా లయింపజేస్తూ ఆశాపాశాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా సంపూర్ణంగా ఛేదించివేయు. చిన్మాత్ర స్వాత్మయందే నీవు పరాయణుడివయ్యుండు అని తెలియజేస్తూ, అంతేకాదు మనస్సు అంటే జీవుడనే కదా అర్థం. అంటే ఈ జీవుడు బాహ్య విషయాలు అంటే ఈ మనసు బాహ్య విషయాలు ఇంద్రియాలు వీనితో కూడినటువంటి ఈ సంస్కారాలను నీ యందు అంటే అద్దమునందు ప్రతిబింబాలు ప్రవేశించినప్పటికీ కూడా స్పృశించనట్లు కానీ నీవు కూడా వాటిని ఆ సంస్కారాలను నీ పట్ల నీవు స్పృశిస్తూ ఉన్నప్పటికీ కూడా సాక్షి మాత్రముగానే చూస్తూ ఉండు. అలా వికల్పరహితుడవై నిరాలంబుడవై చిన్మాత్ర స్వాత్మ తత్పరుడవై ఉండు. రామ, ఆ చిన్మాత్ర ఎందే నీవు నిష్ట కలిగి ఉండు అని చెబుతూ, జాగ్రత్తేవ హి సంసుప్తాః భావయన్సు స్థిరాం స్థితిం సర్వమస్తితి సంచింత్య సత్తైకాత్మ వపుర్భవః. అతి స్థిరమును నిర్వికల్పము అయిన ఏ సుషుప్త స్థితి అయితే ఉన్నదో ఆ సుషుప్తి అందలి స్థితిని జాగ్రత్తావస్థ ఎందే భావిస్తూ, అంటే సుషుప్తిలో గాఢ సుషుప్తిలో ఏమై ఉన్నాం, ఏమీ లేకనే సర్వము తానే ఒక తమస్సులో ఏమీ తెలియబడని స్థితిలో ఉన్నట్లుగానే దేనికి అంటని స్థితిలో ఉన్నట్లుగానే జాగ్రత్త అవస్థ యందు కూడా నువ్వు అలాగే భావించు. ప్రపంచమందు అంతటా కూడా చైతన్య స్వరూపుడగు నేనే ఉన్నాను అనే విషయాన్ని మాత్రమే నీవు నిశ్చయించు. కేవలం చిత్ సత్తా మాత్ర శరీరుడివే అయ్యుండు అని చెబుతూ, ఎలాగంటే జాగ్రత్తనందే సుషుప్తుని వంటి నిర్వికల్ప సుషుప్తిలో ఎటువంటి వికల్ప సంకల్ప కల్పనలు అనేవి ఉండవు కదా. అలాగే నీవు కూడా సుషుప్తుని వంటి నిర్వికల్ప సుస్థిరమైన స్థితినే భావించు. అలా భావిస్తూ అంతా నేనే అనే బాగుగా చింతన చేసి సత్తా మాత్ర ఆత్మ శరీరస్తుడివే అయ్యుండు అని చెబుతూ, నానా దశాముక్తో యుక్తో ముక్త తయాసమే సమగ్ర కలనా దీప స్వచిన్మాత్ర పరోభవ. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంటే ఇక్కడ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటిది మనం యొక్క జాగ్రత్త అంటే సృజన కార్యం, సృష్టి జరిగినట్లు. స్వప్నము అంటే స్థితి కలిగినటువంటిది, పోషణ జరుగుతూ ఉంటుంది. సుషుప్తి అంటే ప్రళయకాలం, ఏమీ తెలియబడని పరిస్థితి. ఈ విధంగా ఈ సృష్టి స్థితి ప్రళయ దశ విముక్తుడవై ఇటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి ఏ అవస్థలైతే పొందుతూ ఉన్నావో ఆ అవస్థలు ఆ దశల నుండి నువ్వు విముక్తత్వము చెంది ముక్త రూపమున అంటే అన్నింటినీ విడనాడినటువంటి రూపము చేత అప్పుడు ఏమై ఉంటుంది, సర్వము నశించిపోతే దృశ్య సంబంధమైనది పరబ్రహ్మ వస్తువే తానవుతాడు కదా, అదే ముక్త రూపము. ఆ ముక్త రూపమున పరబ్రహ్మమును కూడి సర్వదృశ్య మాత్ర ప్రదీపకుడవై సర్వదృశ్యాలను కూడా ప్రకాశింపజేయగలిగిన బుద్ధి వృత్తులను అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఏం ప్రకాశింపజేస్తుంది, నిజ తన్మాత్ర స్వరూపము. ఆ స్వరూపమునందే నీవు స్థిరముగా ఉండు. ఎలాగంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి
అంటే ఈ యొక్క సృష్టి స్థితి ప్రళయ దశ విముక్తుడవై ఇటువంటి దశల నుండి నువ్వు విడివడిపో. ముక్త రూపత్వం ఉన్నటువంటి పరబ్రహ్మమునందు కూడి సర్వదృశ్య మాత్ర ప్రదీపకుడవై బుద్ధి యొక్క వృత్తులు అన్నింటినీ కూడా నీవే ప్రకాశింపజేయుచూ ఉన్న నిజ చిన్మాత్ర స్వరూపం ఏదైతే ఉన్నదో దాని ఎందే నీవు స్థిరముగా నిలబడు. ఆత్మతాపరతే త్యక్త్వా నిర్విభాగో జగత్స్థితౌ వజ్రస్తంభవదాత్మాన మవలంభ్యా స్థిరో భవ. అంటే స్వపరత్వాలను రెంటినీ కూడా వదిలించాలి. ఇది నాది, ఇది నీది, ఇది నేను, ఇది నీవు అనేటువంటిది ఈ స్వపరత్వాలు రెండింటినీ కూడా త్యజించి జగత్తు యొక్క స్థితి యందు విభాగమే లేనటువంటి అంటే విభాగరహితమైన అఖండమైన వజ్రస్తంభాన్ని పోలినటువంటి రాతి స్తంభాన్ని పోలిన ఆత్మను ఆశ్రయించి నీవు స్థిరముగా ఉండు. నాది ఇతరులది అనే భావాలను వదిలివేయు. జగత్తు యొక్క స్థితి యందు విభాగరహితుడవై నీవు రాతి స్తంభంలాగానే దృఢంగా ఆత్మను ఆశ్రయించి సుస్థిరుడవై ఉండు. సంకల్పములతో నిండిపోయినటువంటి ఆశాపాశాల మధ్య ఉన్నటువంటి ఈ ధీరత్వము ధార్మిక బుద్ధులు కలిగి ఉండి ధర్మము అధర్మము రహిత స్థితిని నువ్వు పొందు. ఆ రెండూ లేవు, ధర్మము లేదు అక్కడ, అధర్మము లేదు. కేవలం ఏమై ఉన్నది? జ్ఞానం మాత్రమే అయ్యి సాక్షి స్వరూపమే అయిన తన యొక్క ఆత్మతత్వాన్ని అనుభూతము చేసుకునేటువంటి వారికి ఈ యొక్క మరి హాలాహల విషము కూడా అంటే గరళము లాంటిది విషము కూడా అది కూడా అమృతంతో సమానమే అవుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, అంతేకాదు నిర్మలమును మాలిన్యరహితమును ఒక అవయవానికి లోబడినటువంటిది కాకుండా నిరవయవమును అయిన చైతన్యం యొక్క విస్మరణము ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ సర్వవ్యాపకమైన విశుద్ధతత్వమైన చైతన్యం యొక్క మరుపు ఎప్పుడైతే జరుగుతుందో అంటే ఆ జరగడమే అజ్ఞానం కలగడం. ఆ అజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే సంసార భయాన్ని గురించినటువంటి మహామోహము అనేది ఉదయం అవుతుంది, అది పుట్టుకొస్తుంది. ఇక సంసారము అనేటువంటిది పుట్టుకొని వస్తుంది అని చెప్తూ, అంతేకాదు నిర్మలమును నిరవయవమును కలిగినటువంటి ఈ సంసార మోహము అనేటువంటిది మరి శమించదా, నశించదా అంటే నశిస్తుంది. ఎలా? ఈ నిర్మలమైనటువంటి నిరవయవమైనటువంటి ఈ నిజ చైతన్యం యొక్క స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సంసార భ్రమకు కారణమైనటువంటి మహామోహం ఏదైతే ఉన్నదో అది క్షయించిపోతుంది. ఎప్పుడైతే నీవు నీ యొక్క స్వస్వరూపాన్ని పొంది ఆశ అనేటువంటి సముద్రాన్ని దాటివేస్తావో అప్పుడు మాత్రమే జ్ఞాన భాస్కరుని యొక్క కిరణాలు నీకు నలువైపులా అంటే నీ చుట్టూ కూడా ప్రసరిస్తాయి. అంటే నీవు జ్ఞానమాత్రుడివే అయి ఉంటావు. స్వభావమాలోకయత ఆనందాద్వయ సంస్థితే రసాయనమివ స్వాదు రామ ప్రతివిషాయతే. ఎవరైతే ఈ యొక్క ప్రత్యేగాత్మ భావాన్ని పొంది జీవన్ముక్తులై ఉన్నారో అట్టి వారితోనే మేము ఎల్లప్పుడూ కూడా మైత్రి కలిగి ఉంటాము. తక్కిన వారు మనుజనామకులైనటువంటి దీర్ఘమైన భుజాలు కలిగిన గాడిదలే అవుతారు. మేము ఎలాగంటే, ఓ రామచంద్ర, ఆనంద స్వరూపమై అద్వయమైనట్టి తన యొక్క ఆత్మస్వరూపము ఎవరైతే అవలోకించుచుంటూ ఉంటారో అటువంటి వారికి, అటువంటి జీవన్ముక్తులైనటువంటి వారికి మేము ఎల్లప్పుడూ కూడా వారితోనే సాంగత్యం కలిగి ఉంటాం. రుచికరమైనటువంటి అమృతం కూడా విషంలాగానే తోస్తుంది. ఎవరైతే ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటారో అటువంటి వారికి రుచికరమైనటువంటి అమృతం కూడా విషంలాగానే తోస్తుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఎవరైతే ఈ ప్రత్యేగాత్మ భావాన్ని పొంది జీవన్ముక్తులై ఉన్నారో మేము అటువంటి వారితో ఎల్లప్పుడూ కూడా మైత్రి కలిగే ఉంటాము.
కాబట్టి పర్వతాత్ పర్వతం యాంతి పురోధ్రైర్వర్ధంతినః పరాం కోటిం ప్రయాతస్య సంవిత్యున్నత స్థితే స్వజ్ఞాన కారణము స్వరోచ్చ అంటే తన యొక్క జ్ఞాన కారణానికి సర్వమైనటువంటి ఏ ఉచ్చ అయితే స్థితి అయితే పొంది ఉన్నాడో సర్వానికంటే కూడా ఉన్నతమైన ఉచ్చ స్థితిని పొందిన తత్వజ్ఞుని యొక్క సమీపానికి జ్ఞానార్థము గనక తెంచేటువంటి అన్యులకు ఉపాసకులకు మరియు యోగులు మేరు పర్వతము ఎదుట ఒక పర్వతము నుండి మరి ఒక పర్వతానికి వెళ్ళేటువంటి ఏనుగుల పగిదియే ఉంటారు. తన యొక్క ఆత్మ సంవిత్తు వలన మహోన్నతమైనటువంటి స్థితి కలిగినవాడు కాబట్టే కావుననే గొప్పతనం యొక్క పరాకాష్ఠను పొందినవాడైనటువంటి తత్వవేత్త ఎదుట ఇతరమైన యోగులు కానీ ఉపాసకులు కానీ వీరంతా కూడా ఎలా ఉంటారంటే మేరు పర్వతం నుండి మరి మేరువు మొదలైనటువంటి పర్వతాల నుండి మరొక పర్వతాలకు వెళ్ళేటువంటి ఏనుగుల యొక్క గుంపులాగానే అంటే చిన్న చిన్న గుట్టలను దాటుకుంటూ అవి వరుస క్రమంలో ఎలా వెళ్తాయో అలాగే మరి ఈ ఆత్మ సంవిత్తు కలిగినటువంటి మహోన్నత స్థితి ఎందు ఉన్నటువంటి వాని వద్దకు గొప్పతనం జ్ఞానం యొక్క గొప్పతనం యొక్క పరాకాష్ఠకు పొందినటువంటి తత్వవేత్త ఎదుట ఇతరమైనటువంటి వానిని ఆశ్రయించేటువంటి ఇతరమైన యోగులు కానీ ఉపాసకులు కానీ మరి మహనీయులు కానీ సాధుజనులు కానీ వారిని ఆశ్రయించుకొని ఉంటారు. ఎలాగా అంటే ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి వెళ్ళేటువంటి ఆ పర్వతం నుండి మరొక పర్వతానికి వెళ్ళాలి అంటే చిన్న చిన్న గుట్టలు చిన్న చిన్న దెబ్బలు ఎత్తు పల్లాలు అనేటువంటివి దాటుకుంటూ వెళ్ళేటువంటి ఏనుగుల వరుసలాగానే ఆ మహనీయుణ్ణి ఇటువంటి ఉపాసకులు మరి సాధకులు యోగులు అనుసరిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ తత్వవేత్తలు కానీ వారెవ్వరి చేతను కూడా ఇంతవరకు కూడా గాంచబడినటువంటి వర్తమాన భవిష్యత్ కాలాల యందు కూడా అట్టివారి ఎవరి చేత కూడా చూడశక్యముగానటువంటి దివ్య జ్ఞాన నేత్రయుక్తుడకు తత్వవేత్త యొక్క అంతఃకరణమునందు కల్పితములైనటువంటి సూర్యాదుల ప్రకాశమంతా కూడా ఉపకారకమేమీ కాజాలదు. ఎందుకంటే వానికి తన యొక్క జ్ఞాన వశము చేతనే అతడు సర్వోన్నతమైనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. వానికి సూర్యచంద్రుల యొక్క ప్రకాశం అవసరం లేదు. తన యొక్క ప్రకాశము చేతనే తను వెలుగొందుచు తన చుట్టూ ఉన్న పరిసరాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి సర్వోన్నత స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి అని చెబుతూ అవస్తుతాం వ్రజంత్యేతే మాధ్యాహ్నా యవ దీపకాః అర్కాదయో మహాలోకా విద్యయాది గతాత్మనః. బ్రహ్మ విద్య చేత ఎవడైతే తన యొక్క ఆత్మను ఎరుగుతాడో వారి ఎదుట సూర్యుడు మొదలైన మహాలోకాలు కూడా మధ్యాహ్న కాలమందలి దీపంలాగానే అవస్థత్వమే పొందుతాయి. ఏ విధంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో సూర్యుడు దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనం దీపం పెడితే దీపం యొక్క కాంతిలో పరిసరాలు కనపడతాయా? సూర్యుని యొక్క కాంతిలో పరిసరాలు కనబడతాయా? అలాగే ఈ బ్రహ్మ విద్య చేత ఎవడైతే తన యొక్క ఆత్మతత్వాన్ని ఎరుగుతాడో మిగతాది అంతా కూడా అవస్థత్వమే అవుతూ ఉంటుంది అని చెబుతూ బ్రహ్మ విద్య చేత ఎవడైతే తన యొక్క ఆత్మతత్వాన్ని ఎరుగుతాడో వాని ఎదుట సూర్యుడు మొదలైనటువంటి మహాలోకాలన్నీ కూడా ఎటువంటివి అంటే మధ్యాహ్న కాలంలో వెలిగించిన దీపంలాగానే అది వస్తుత్వాన్ని పొందదు, అవస్తుత్వమే అవుతూ ఉంటుంది అని చెబుతూ తేజంశుషు ప్రభావేషు బలిష్వపి మహత్స్వపి సర్వేషూన్నతియుక్తేషు తత్వజ్ఞః పరమోన్నతః. తేజకార్యమైనటువంటి ప్రకాశనమునందు యోగ వసిత్వాది సిద్ధుల ప్రభావాలలోనూ బలవంతులలోనూ ఆయురైశ్వర్యాదుల యొక్క శ్రేష్ఠులైనటువంటి జనులతోనూ విద్వత్తు వక్తృత్వాదులు కలిగినటువంటి ఉన్నత మనుజులలోనూ తత్వజ్ఞానియే సర్వానికి అంటే కూడా ఉన్నతుడై ఉన్నాడు. ఎలాగా అంటే తేజకార్యములకు ప్రకాశములందును వెలుగొందేటువంటి కార్యాలలో ప్రకాశింపబడేటువంటి ప్రకాశాల యందు వారి యందు కానీ యోగులునందు కానీ సిద్ధుల యందు కానీ మరి ఆ యోగులు సిద్ధుల యొక్క ప్రభావాలతో
కానీ బలవంతులు ఎందు కానీ ఆయుష్ అధికంగా ఉన్నటువంటి వానికి ఐశ్వర్యము ఉన్నటువంటి అధికులైన వారి యందు కూడా విద్యలు అనేక రకాలైనటువంటి చతుషష్ఠి విద్యలను పొందినవాడైనటువంటి వాడైనా మరి ఎటువంటి అష్టసిద్ధులు కూడా పొందిన ఔన్నత్యము కలిగిన వారందరిలోకి అందరికంటే కూడా ఏ పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి తత్వజ్ఞాని ఉంటాడో అతను మాత్రమే పరమ ఉత్కృష్టుడు, కానీ మిగతావన్నీ తర్వాతే అని చెబుతూ, అంటే ఆత్మరూపుడైనటువంటి జగదీశ్వరుని యొక్క ప్రకాశము చేత అగ్ని, చంద్రుడు, మణులు, నక్షత్రగణాలు ఇవన్నీ కూడా వెలుగొందుతాయి. అంటే జ్ఞాతాజ్ఞేయులకు మహాపురుషుల యొక్క కృపచేతనే. ఇక్కడ జ్ఞాతాజ్ఞేయులు అంటే జ్ఞాతే కదా జ్ఞేయ వస్తువు. అయితే ఇక్కడ మధ్యలో ఉండవలసింది జ్ఞానము. ఆ జ్ఞాతే జ్ఞానస్వరూపుడే. ఆ జ్ఞాత జ్ఞానము ఏకమైతే జ్ఞేయస్వరూపుడవుతున్నాడు. అటువంటి సాధకులైన తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ తత్వజ్ఞానుల యొక్క మహాపురుషులు వారే. ఆ మహాపురుషుల యొక్క కృపచేతనే ఈ జగత్తును సమస్తం కూడా ప్రకాశిస్తోంది. ధరా వివర కీటేభ్యో గర్ధేభ్యో భీ మానవ తిర్యగ్భశాప్య తత్వజ్ఞ రామా తుచ్యతరాః స్మృతాః. ఓ రామచంద్ర, భూబిలమందలి కీటకాల కంటే కూడా, ఇంకా గాడిదల కంటే కూడా పశువులు, కీటకాలు, పతంగాదులు, ఈ తుమ్మెదలు, ఎగిరే పక్షులు, మరి బిలాలలో ఉండేటువంటి క్రిమి కీటకాదులు, వీటన్నిటికంటే కూడా ఆత్మతత్వజ్ఞానరహితులైనటువంటి మానవులు ఉన్నారే, వారు అంటే వారి యొక్క నిజస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి మానవులు, అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి వారు ఉన్నారే, వారే పరమనీచులు అని చెబుతూ, అంటే రామ, తత్వజ్ఞానము లేనివారు భూభిలములందు ఉండేటువంటి కీటకాల కంటే, గాడిదల కంటే కూడా, పశు పక్షాదుల కంటే కూడా హీనమైన వారే అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, ఆత్మజ్ఞుడు కానంత వరకు కూడా వానికి మోహము అనేటువంటి పిశాచం విజృంభిస్తూనే ఉంటుంది. ఆత్మజ్ఞాని మాత్రమే వాడు సచేతనుడై ఉంటాడు. అనాత్మజ్ఞుడైతే ఏం చేస్తాడు? అచేతనుడై ఉంటాడు అని ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? తత్వజ్ఞానాన్ని పొందినటువంటి వేత్తలు మాత్రమే చెబుతూ ఉంటారు అని చెబుతూ, అనాత్మజ్ఞో హి దుఃఖేహ ప్రస్ఫుర్నర్నపి భూతలే శవయేవ భ్రమత్తు చేరాత్మజ్ఞస్తు సచేతనః. అంటే దుఃఖము కోసము మాత్రమే, దుఃఖాన్ని సముపార్జించుకోవడం కోసమే దుఃఖార్థమే చేష్టలను చేసేటువంటి అజ్ఞాని ఈ ప్రపంచమున చేరిస్తూ ఉన్నప్పటికీ కూడా, వాడు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వాడు మృతప్రాయుడే అయ్యాడు. అంటే వాడు చచ్చిన వాడితో సమానమే. ఆత్మజ్ఞాని మాత్రమే నిజమైనటువంటి జీవించి ఉన్నవాడు అని చెబుతూ, ఎలాగంటే ఈ దుఃఖాన్ని మాత్రమే సంపాదించుకునేటువంటి, ఆ సంపాదన కోసమే ప్రవర్తించేటువంటి అజ్ఞాని ఆత్మజ్ఞాన శూన్యుడు అనే కదా అర్థం. ఈ భూతలమును సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాగంటే శవము బాగుగా నడుస్తున్నట్లే అవుతుంది, కానీ వాడు నిజమైనటువంటి చేతనుడు కానే కాదు. ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రమే ఈ ప్రపంచం మొత్తం మీద కూడా సచేతనుడు అని తెలియజేస్తూ, భోగ తిరస్కారై కార్యం నేయం శనైర్మనః రసాపహారైస్తజ్ఞేన కాలేన జీర్ణపర్ణవత్. విషయభోగాలను సేవించకుండా ఉండడం చేతను, అంటే విషయభోగాల పట్ల ఆసక్తి కలిగి లేకపోవడము, మరి ప్రాప్తించినటువంటి విషయాలను కోరకుండా ఉండడం చేతను, జ్ఞాని అయిన వాడు తన యొక్క మనసునందు శుష్కింపని పత్రములాగా, అంటే నశించని ఆకుని కాలము గనక చందంగానే కృషింపజేయవలయును అని చెబుతూ, విఘ్నుడైనటువంటి వాడు ప్రాప్తించినటువంటి భోగాల యొక్క సేవనము తిరస్కరించడం ద్వారా, అంతేకాదు ప్రాప్తించలేదు వానికి అటువంటి భోగాలను గురించినటువంటి
కోరికను కూడా వాసనలు సైతం త్యజించుట ద్వారా కూడా కాలక్రమంగా అట్టి అభ్యాసము చేత మనస్సును ఎండుటాకులాగానే కృషింపజేయాలి అని చెబుతూ అన్యాత్మ భావేన దేహమాత్రస్తయనయ పుత్రధార కుటుంబైశ్చ చేతో గచ్చతి పీనతాం. అనాత్మయందలి ఆత్మభావము చేత అంటే నశించిపోయేటువంటి పదార్థాల పట్ల సత్యభావం చేత, దేహమందలి ఆశ చేత ఈ దేహము సత్యము అనే ఆశపడడం చేత ఈ పుత్రులు, భార్య, కుటుంబము మొదలైన వాని చేత వాని యొక్క చిత్తము ఏ విధంగా ప్రపంచీకరణము స్థూలత్వాన్ని చెందుతుంది. తన దేహము సత్యమన్నప్పుడు తన చుట్టూ ఉన్న భార్య, పిల్లలు, బంధుమిత్రులు వీరంతా సత్యమని భావించడం వల్ల వాని యొక్క స్థితి దృశ్యానికి లోబడిపోయి ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే అనాత్మయందు ఆత్మభావం కలిగి ఉండడం చేత దేహమాత్రమందలి దేహాల మీద మాత్రమే ఆసక్తి చేత పుత్రులు కానీ, భార్య కానీ, కుటుంబాల చేత కానీ వాని యొక్క మనసు ఈ యొక్క ప్రపంచం వైపు, దృశ్యం వైపు స్థూలత్వాన్ని బలపడిపోతుంది అని చెబుతూ, అహంకార వికారేణ మమతామలహేళయ ఇదం మమేతి భావేన చేతో గచ్చతి పీనతాం. అహంకార వికారం యొక్క మమత్వము అనేటువంటి మనసునందలి ఆసక్తి చేత శరీరమే ఆత్మ అనేటువంటి అంటే ఈ వచ్చిపోయేటువంటి స్థిరము లేని శరీరాన్నే సత్యమని భావించే భావన చేత ఆ చిత్తము బలపడిపోతుంది ఈ యొక్క అస్థిర వస్తువుల యందు అని చెబుతూ, అహంకారము అంటే ఇది నేను అనేటువంటి మార్పు చేత మమత్వము ఇది నాది అనే మాలిన్యం చేపడుతుంది. ఇది నాది లేక ఈ శరీరమే నా యొక్క ఆత్మ, ఇదే సత్యము అనే భావన చేత చిత్తమేమవుతుంది, మళ్ళీ కూడా అస్థిరమైన వస్తువుల యందు స్థిరపడిపోతుంది. జరామరణ దుఃఖేన వ్యర్థమున్నతి మీయుష దోషాసి విషకోసేన చేతో గచ్చతి పీనతాం. జర అంటే ముసలితనము, మరణ దుఃఖాల చేతను, ముసలితనము, వ్యాధులు, మరణ దుఃఖాల చేత కూడా వ్యర్థమున్నతి ఇచ్చగించుట చేత దోష సర్పాలన్నీ కూడా ఉండడం చేత మరి దోషములు అనేటువంటి సర్పాలు అక్కడే నిలయమై నివాసం ఉండడం చేత చిత్తము ఆ యొక్క అస్థిర పదార్థాల యందు బలపడిపోతుంది. అంటే వార్ధక్యము కానీ, మరణము కానీ వాటి యొక్క దుఃఖాల చేత వ్యర్థముగా ఉన్నతిని అంటే ఆ దుఃఖాల చేతనే మరి లోక గౌరవాలను, కీర్తి ప్రతిష్టలను, బిరుదులను కూడా కోరడం చేత అదే కదా ఉన్నతి. ఏ ఉన్నతి? అస్థిరమైన ఉన్నతి. అసలు దేహమే సత్యము కానప్పుడు, స్థిరము కానప్పుడు దాని యొక్క ఉన్నతిని కోరేటువంటి వాడు ఏ విధంగా కోరతాడు? గౌరవ ప్రతిష్టలను, కీర్తిని, యశస్సుని, ధనధాన్యాలను కోరేటువంటి, బిరుదులను కోరేటువంటి వాడు అటువంటి వాంఛల చేత దోషాలు అనేటువంటి విషసర్పాల సమూహము చేత చిత్తమేమవుతుంది? ఈ ప్రపంచ సంబంధంగా అస్థిరమైన దాని యందు బలపడిపోతుంది, స్థూలత్వాన్ని పొందుతుంది అని చెబుతూ, ఆదివ్యాధి విలాసేన సమాశ్వాసేన సంస్కృతే హేయోదేయ ప్రయత్నేన చేతో గచ్చతి పీనతాం. శారీరకమైన, మానసికమైన వ్యాధుల చేత సంసార రమణీయమనియు చిరస్థాయి అని విశ్వసించడం చేత త్యాజ్యము, గ్రాహ్యాలను గురించిన యత్నాల చేత కూడా చిత్తము స్థూలత్వాన్ని పొందుతుంది. ఇంకా కూడా చిత్తము ఏ విధంగా ఈ యొక్క ప్రకృతి యందు మరి అది బలపడిపోతుంది అంటే శారీరకమైన, మానసికమైన వ్యాధుల చేత. ఆ వ్యాధుల చేత కూడా అది ఆ విధంగా మరి
అంతేకాకుండా సంసారము ఏ విధంగా హాయిగా ఉన్నది, సుఖముగా ఉన్నది, ఆహ్లాదముగా ఉన్నది, అందమైన సంసారము. ఇక్కడ సంసారము అనేటువంటి దానికి అనేక పర్యాయాలు మనం అర్థం తెలియజేసుకున్నాం. సంసారము అంటే భార్యాపుత్రులు, మరి ఇవన్నీ కూడా రెండవ సంగతి. భార్యాపుత్రులు, కుటుంబము, బంధు పరివారాలు, మిత్రులు, వీరంతా కూడా రెండవ సంగతి. మొట్టమొదటి సంగతి ఏంటి? సంసార్ అంటే వాని యొక్క జననము, ఈ యొక్క ప్రకృతిలోకి శరీరాన్ని ధరించుకొని రావడం. ఆ సంసారం దాని తర్వాత శరీరాన్ని ధరించుకొని వచ్చాక, ఆ ధరించుకొని వచ్చినప్పుడు వాడు ధరించకముందే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళని తగులుకున్నాడు. ఆ తల్లిదండ్రుల తర్వాత వాడు పెరిగిన తర్వాత ఉపాధ్యాయులు, స్నేహితులు, ఆటలు పాటలు అవి. ఆ తర్వాత కొంచెం యవ్వనం లాంటిది ప్రాప్తించినప్పుడు వాడికి వివాహం, ఆ తర్వాత దాని తరువాత పిల్లలు, ఆ తర్వాత ఇదంతా కూడా కూడుకొని సంసారము అనేటువంటి దాన్ని అసలు శరీరాన్ని ధరించినప్పుడే మనకి సంసారం అనేది తగులుకున్నది. కాబట్టి అది సంసారం. కానీ భార్య బిడ్డలతో ఉన్నది సంసారము అనేటువంటిది సంకుచితమైనటువంటి అర్థం కాదు, అది కూడా ఒక అర్థమే. కానీ మొట్టమొదట సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు కలిగేది, చావు పుట్టుకలకు నిలయమయ్యేది, వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది, అదే సంసారము. అందుకే ఆ సంసారాన్ని సాగరంతో పోలుస్తాం. సంసార సాగరము ఎందుకు? అల పుడుతుంది, వస్తుంది, విరిగి పడుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీరాన్ని చేరుతుందా? తీరం వరకే వస్తుంది, తీరాన్ని దాటి అవలకపోతుందా? పోలేదు. తీరాన్ని దాటి అవలకపోయేటువంటిది అల కాదు, మళ్ళీ వచ్చి అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంది, లేదా అక్కడ పడిపోతుంది, మళ్ళీ క్రొత్త అల పుట్టుకొని వస్తుంది. ఈ విధంగా ఎన్ని అలలు అంటే ఆ నీరు అనేటువంటిది ఉన్నంత వరకు ఆ అలలు వస్తూ పోతూనే ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి వాతావరణ మార్పుల వల్ల ఈ యొక్క మరి సూర్యుడు, చంద్రుడు యొక్క పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో ఆటుపోటులు లాంటివి అధికమైన ఈ తుఫాను ప్రభావాలు వీటి వల్ల కూడా కొంచెం ఎక్కువ తక్కువలుగా ఉన్నా కూడా ఈ అలలు అనేటువంటివి వచ్చిపోతూనే ఉంటాయి. ఈ వచ్చిపోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానినే సాగరం అన్నారు. అలాగే ఈ సంసారము అనేటువంటిది శరీరాలు కూడా వస్తూ పోతూ కర్మలు చేస్తూ తత్సంబంధమైనటువంటి దేహాలు తీసుకుంటూ ఆ వాసనల ప్రకారం శరీరం పోయాక మళ్ళీ కొత్త దేహాలు ధరిస్తూ ఇటువంటి ఉపాధిగతమైనటువంటి చర్యలు అనేకానేకంగా వస్తూ పోతూ ఉన్నవి కాబట్టి దానిని సంసార సాగరం అని చెప్పింది. అందుకే ఇక్కడ శారీరకమైన మానసికమైన వ్యాధుల చేత సంసారము ఏ విధంగా అంటే కొద్దిపాటి సుఖాన్ని అనుభవించి గొప్పదైనటువంటి మరి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా ఇంకా సుఖం ప్రాప్తిస్తుందేమో అని ఆశ చేత వాడు జీర్ణమైన శరీరం దాకా కూడా ఈడ్చి ప్రయత్నం చేసి చిట్ట చివరకు ఆ జరామరణాల ద్వారా పోయి శరీర పతనమై మళ్ళీ శరీరాన్ని ధరించుకొని వస్తాడే. కానీ అది ఏ శరీరం అంటే కేవలం మానవ దేహం మాత్రమే భూమి మీద ఉన్నవా? సకల 84 లక్షల జీవజాతి రకాలు ఉన్నవి. వాటిలో దానికి సంబంధమైనటువంటి వానికి ఏ గుణాలు ఎక్కువగా పట్టి పీడిస్తున్నవో తత్సంబంధమైన వాసనల ప్రకారం ఆ యొక్క ఉపాధిని వాడు ధరిస్తాడు. ఆ విధంగా ధరించి మరి తనను తాను తరింపజేసుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే అది మానవ దేహంలోనే వస్తుంది. కాబట్టి ఆ మానవ దేహం ఇప్పుడు మనం ధరించి ఉన్నప్పుడు అయితే శారీరకమైన మానసికమైనటువంటి వ్యాధుల చేత కూడా సంసారం మనకేమనిపిస్తుంది? రమణీయంగా దోస్తుంది, ఆహ్లాదకరంగా దోస్తుంది, సౌకర్యవంతంగా దోస్తుంది. అంతేకాదు ఇదే స్థిరము అనిపిస్తుంది అని నమ్మడం చేత ఇక వదిలివేయవలసినది స్వీకరించవలసిన కూర్చున్నటువంటి దీనివల్ల అయితే నాకు బాగుంటుంది, దీనివల్ల అయితే నాకు బాగోదు అని బాగున్న వస్తువుని స్వీకరించడం కోసం తనకి ఇష్టం లేని వస్తువును వదిలిపెట్టడం కోసం చేసేటువంటి ప్రయత్నాల ద్వారానే ఈ యొక్క చిత్తము అనేటువంటిది స్థూలత్వాన్ని పొందుతుంది. అంటే శారీరక మానసిక వ్యాధుల విలాసము చేత ఈ సంసారం రమణీయమైనది,
చిరస్థాయి అయి ఉన్నది అనే విశ్వాసము నమ్మకం చేత వదలాల్సినవి తీసుకోవలసిన యొక్క పదార్థాల గురించినటువంటి ప్రయత్నం ద్వారా ఈ వస్తువు ద్వారా అయితే నేను సుఖంగా ఉంటాను, ఈ వస్తువు ద్వారా నాకు కష్టం కలుగుతుంది, ఈ అడ్డు తొలగించుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నము చేత ఈ చిత్తము ఈ విధంగా ఈ పంచభూతాలతో అది మమేకమై ఈ యొక్క శారీరక సంబంధ స్థితులు స్థిరమని భావించి ఈ స్థూలమైనటువంటి ఈ జగత్తునందు అవి సుస్థిరపడిపోయి ఆ చిత్తము అనేది అక్కడ బలపడిపోతుంది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.